కాంగ్రెస్ కు 11 అవకాశాలు ఇస్తే ఏం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో జరిగిన విద్యార్థి యువ ఆత్మీయ సమ్మేళనం సభలో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ కావాలో కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కాంగ్రెస్ పాలనంటే కరెంటు ఖతమేనని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకల పరిస్థితి ఆడ కర్ణాటకల కాంగ్రెస్ వచ్చింది, కరెంటు వీకింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు వీకింది. ఆఖరికి ఏమైంది? అలా చెరువులు ఎండిపోయి అక్కడ రైతులు తిక్కరేగి కరెంటు ఇవ్వకపోతే చెర్లకెళ్ళి ముసళ్ళు బయటకు వస్తే ఆ ముసళ్ళను పట్టుకొని ట్రాక్టర్లలో పట్టుకొచ్చి సబ్ స్టేషన్లు ఇడిచిపెడతాను ఉద్యోగుల మీద, విద్యుత్ ఉద్యోగుల మీద, కరెంటోళ్ళ మీద ముసళ్ళు ఇడిచిపెట్టే దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనకేం కావాలి? కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా ఆలోచించండి. కాంగ్రెస్ కావన్నా కరెంటు కావన్నా ఆలోచించండి. ఖచ్చితంగా ఇంటింటికి ఇదే మాట చెప్పాలా, కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా. ఎందుకంటే మనందరికి ఎరికే కాంగ్రెస్ అంటే కరెంటు ఖతం. కాంగ్రెస్ ఉంటే ఏమవుతుంది? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు, దానికి కావలగాస్తందుకు పోవాలి, మళ్ళా తేలుగుట్టి మళ్ళా పాము గుట్టి సావాలి. ఇది కాంగ్రెస్. వాళ్ళ కాంగ్రెస్ వచ్చిందంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళ మాటలు వింటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఒక్క ఛాన్స్ ఇయ్యండి, ఒక్క ఛాన్స్ ఇయ్యి. ఒక్క ఛాన్సా? ఎన్ని ఇచ్చినాం మనం? వాళ్ళకు 11 ఛాన్సులు ఇచ్చినాం. బుద్ధి తక్కువై 11 ఛాన్సులు ఇచ్చినాం. ఏం చేసినారు? 11 ఛాన్సులు ఇస్తే కరెంట్ ఇచ్చిండ్రా? కరెంటు తాగునీళ్ళు ఇచ్చిండ్రా? సాగునీరు ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా? రైతు బంద్ ఇచ్చిండ్రా? 2000 పెన్షన్ ఇచ్చిండ్రా? సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రా? సంగమేశ్వర ఎత్తిపోతల పథకం తెచ్చిండ్రా? మరి ఏం బీకనికి మళ్ళా ఛాన్స్ ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ఛాన్సు? 40,000 ప్లాట్లు ఇచ్చిండ్రా? ఏటీఎం ఇచ్చిండ్రా? నెలకు 500 పెన్షన్ అదనంగా ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఉద్యమంలో పాల్గొన్నారా? కరోనా అప్పుడు సాయం చేసిండ్రా? మరి గా సన్నాసులకు మళ్ళా ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? ఏ ముఖం పెట్టుకొని ఇవాళ ఓటు అడిగే తందుకు వస్తున్నారు? నేను అడిగేది మిమ్మల్ని ఒక్కటే,